ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. జయించువానికి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టెదను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, జయించటం అనేది పోరాటానికి లేదా యుద్ధానికి సంబంధించింది. ఈ లోకంలో పుట్టడమే ఒక యుద్ధ భూమిలో అడుగుపెట్టడం. యుద్ధం చేయకుండా ఉండడానికి ఎవరికి మినహాయింపు ఉండదు. మన హృదయంలో సాతాను తంత్రాలకు చోటు ఇవ్వకుండా దేవునికి లోబడి ఉండటమే మనకి పోరాటం. మన హృదయంలో సాతాను చొరబడకుండా జీవధారలు ప్రవహించే హృదయాన్ని కాపాడుకోవడమే మన లక్ష్యం. ఈ లోకాధికారి అయిన సాతానుతోనే మన యుద్ధం. ప్రభువారు సాతాను చేత శోధింపబడే క్రమములో ఆయనకు ఈ లోక మహిమను చూపి నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటి అన్నిటిని నీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆయన వాక్యం ద్వారా ఎదిరించారు. సాతాను అవ్వను ఎలా ప్రలోభపెట్టి మోసం చేసి దేవునికి దూరం చేసిందో అలానే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని ప్రలోభపడుతూ మోసం చేస్తూ దేవునికి దూరం చేస్తూ మనం పరలోక రాజ్యం వెళ్లకుండా అడ్డుకుంటుంది. సాతాను ప్రభువుకు చూపించిన ఈ లోక మహిమ ఎంత అందమైనదో, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో మనకి బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఈ లోక మహిమే. మనుషులు ఈ లోక మహిమకు దాసులవుతారు. ఈ లోక మహిమను దేవుని యందలి మన విశ్వాసమునకు, భయభక్తులకు, ప్రేమకు మధ్య మన పోరాటం ఉంటుంది. ఈ లోక మహిమను, ఈ లోక ఆశలను దాసులైన వారికి ఎలాంటి పోరాటం ఉండదు. దేవునిలో నిలబడాలని అనుకునే వాళ్ళకే పోరాటం. మన పోరాటం మన పోరాటం అంతా మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికే. ఈ లోకంలో జీవించాలంటే ధనం కావాలి. కాబట్టి జీవించడానికి దేవుని మీద విశ్వాసంతో కాకుండా దేవుని మీద, ధనం మీద ఆధారపడతాం. అన్ని కీడులకు మూలమైన ధనాపేక్షను జయించగలిగితే మన యుద్ధంలో చాలా వరకు విజయం సాధించినట్లే. ఈ లోకాశలు మనలో ఉన్నంత కాలం మనం ఈ లోకాన్ని జయించలేం. ఈ లోకాన్ని జయించాలంటే ఈ లోకంలో మనకు కలిగే శ్రమలను తట్టుకోవాలి. దేవునితో ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ లోకములో సెల్కి నెట్కి దూరంగా ఉండడం ఎవరికైనా పెద్ద పోరాటమే. లోకాన్ని కాదు, ప్రభువును కోరుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము ఈ లోకాన్ని జయించగలిగిన బాధ్యత మీరు మాకు అనుగ్రహించండి. మేము జయించగలగటానికి కావలసినంత కృపను, వాక్యాన్ని, ఆత్మీయ బలాన్ని మేము కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి.
వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ విషయాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.